6 యోహాను సువార్త 13వ అధ్యాయము 21 నుండి 30 వచనములు. మన ముందున్న వచనాల్లోని అంశం చాలా బాధాకరమైన అంశం. అవి మన యేసుక్రీస్తు ప్రభు మరియు యూదా ఇస్కరియోతు అపోస్తలుని మధ్య సంభవించిన చివరి దృశ్యాన్ని వివరిస్తున్నాయి. ఈ లోకంలో వారు సదాకాలం వేరు చేయబడకముందు వారి మధ్య చోటు చేసుకున్న చివరి మాటలను అవి కలిగి ఉన్నాయి. మన ప్రభు ఖైదీగా తీసుకొనబడినప్పుడు తప్ప ఈ భూమి మీద వారు ఎన్నడూ కలుసుకొనలేదు. అతి తక్కువ వ్యవధిలోనే పరిశుద్ధుడైన యజమాని మరియు ద్రోహి అయిన సేవకుడు ఇద్దరూ మరణించారు. బోరధ్వని మ్రోగి మృతులు లేచి తీర్పు రోజున గ్రంథాలు తెరవబడేంత వరకు వారు ఎన్నడూ మళ్ళీ శరీరులుగా కలుసుకోరు. ఆ సమావేశం ఎంత భయానకంగా ఉంటుంది. మన ఆత్మల కోసం మన ప్రభువు ఎంత వేదన గుండా వెళ్లాల్సి వచ్చింది. శిష్యుల పాదాలను కడిగిన వెంటనే ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని ఆయన చెప్పడం మనం గమనిస్తాం. మన ప్రభువుకు అన్వయించబడిన ఈ వ్యక్తీకరణ పరిశుద్ధ యోహానుకు వింతగా ఉంది. ఇది యోహాను సువార్తలో మాత్రమే ఇక్కడ మరియు యోహాను 11:33 మరియు 12:27లో పేర్కొనబడడం మనం గమనిస్తాం. ఇక్కడ ఇది ప్రధానంగా తాను సొంతంగా ఏర్పరచుకున్న అపోస్తలుడు తన్ను అప్పగించడం చూసి ప్రభువు అనుభవించిన నొప్పి మరియు దుఃఖాన్ని సూచిస్తోంది. దీనికి అదనంగా ఇది బహుశా మన ప్రభువు మీద మోపబడిన లోక పాపాల సమక్షంలో ఆయన అనుభవించిన ఆ ప్రత్యేకమైన ఆత్మఘోష, కలవరం, వేదన మరియు ఆత్మీయ యాతనను కూడా కలిగి ఉంటుంది. ఇది గెత్సెమనే తోటలో మరింత తీవ్రమైనదిగా మనం చూస్తాము. సువార్త రచయితల్లోకెల్లా యోహాను భక్తుడు మన ప్రభు దైవిక స్వభావం మీద అధికంగా దృష్టి పెట్టాడని గుర్తించండి. అతడు యేసు మానవ శ్రమల వాస్తవికతపై కూడా అధికంగా వివరించాడు. మనస్సులో కలవరపడి ఇబ్బంది పడడం పాపం కాదని గమనించండి. జ్ఞానవంతుడు మనస్సులో ఎన్నడూ ఇబ్బంది పడడని బోధించిన స్థాయిక్ తత్వవేత్తలు ఎంత మూర్ఖులు. ధ్యానం కోసం శారీరక రోగం కానీ మానసిక కలవరం కానీ పాపం కాదు. నిర్దోషులను మనం నిందించవద్దు.